హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసారి ఆక్షన్ లో ఆర్సీబీ టీం ఎవరెవరిని టార్గెట్ చేస్తారో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నంబర్ 10 మహమ్మద్ సిరాజ్ తమ స్టార్ పేసర్ ని మళ్ళీ ఆర్సీబీ టీం బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే సిరాజ్ 2018 సీజన్ నుండి ఆర్సీబీ టీం కి ఆడుతున్నాడు. పాస్ట్ 7 సీజన్స్ గా ఆర్సీబీ టీం ఇతన్ని బ్యాక్ చేస్తూ వచ్చారు. మోర్ ఓవర్ టీమ్ లో ఇతనికి చాలా ఆపర్చునిటీస్ కల్పించారు. ఈవెన్ మహమ్మద్ సిరాజ్ అతని పెర్ఫార్మెన్స్ తో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ప్రజెంట్ ఇతను టీమిండియాకి 3 ఫార్మాట్స్ లో ఇంపార్టెంట్ బౌలర్ గా ఉన్నాడు. అండ్ ఆల్సో ఆర్సీబీ టీమ్ లో విరాట్ కోహ్లీ తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ గా ఉన్నాడు. అయితే ఆర్సీబీ టీమ్ కి ఆక్షన్ లో ఆర్టీఎం కార్డ్ అవైలబుల్ లో ఉంది కాబట్టి సో ఇతన్ని బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. నంబర్ 9 డేవిడ్ మిల్లర్. మోస్ట్ లైక్లీ ఆర్సీబీ టీమ్ ఈ స్టార్ బ్యాటర్ ని టార్గెట్ చేయవచ్చు. అయితే వీళ్ళకి నంబర్ 5 పొజిషన్ లో ఒక అగ్రెసివ్ కైండ్ ఆఫ్ బ్యాటర్ కావాలి. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళకి నంబర్ 4 పొజిషన్ లో రజత్ పడిదర్ లాంటి ఒక రైట్ హ్యాండెడ్ బ్యాటర్ ఆడితే దెన్ వీళ్ళకి డెఫినెట్లీ నంబర్ 5 పొజిషన్ లో ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ కావాలి. షూర్లీ డేవిడ్ మిల్లర్ వీళ్ళకి పర్ఫెక్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. మిడిల్ ఆర్డర్ అండ్ డౌన్ ది ఫినిషింగ్ లో అగ్రెసివ్ అప్రోచ్ తో బ్యాటింగ్ చేస్తాడు. దట్టు చిన్నస్వామి లాంటి స్టేడియం ఇతను బ్యాటింగ్ కి పర్ఫెక్ట్ వెన్యూ అనే చెప్పుకోవాలి. షూర్లీ ఆర్సీబీ టీమ్ టార్గెట్ లిస్ట్ లో మిల్లర్ వన్ ఆఫ్ ది ప్లేయర్. నంబర్ 8 యుజ్వేంద్ర చహల్. తమ ఫార్మర్ ప్లేయర్ ని ఆర్సీబీ టీం మోస్ట్ లైక్లీ టార్గెట్ చేయవచ్చు. ఇతను ఆ టీం నుండి వెళ్ళిపోయాక వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ చాలా వరకు వీక్ అయిపోయింది. మెయిన్లీ లాస్ట్ 3 సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్ లో ఆర్సీబీ టీం చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేశారు. అయితే ఈసారి ఆర్సీబీ టీం కి ఒక క్వాలిటీ ఇండియన్ స్పిన్నర్ కావాలి. మెయిన్లీ చిన్నస్వామి స్టేడియం లో చహల్ కంటే బెటర్ బౌలర్ ఎవరూ లేరు. అబ్సల్యూట్లీ ఆర్సీబీ టీం ఇతన్ని టార్గెట్ చేస్తారు. దీని ఆక్షన్ లో ఈజీలీ 8 కోట్ల రూపాయలు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్ 7 విల్ జాక్స్. తమ ఫార్మర్ ప్లేయర్ ని ఆర్సీబీ టీం మళ్ళీ బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ టీం ఇతన్ని రిటైన్ చేసుకోవాల్సి ఉండేది, కానీ రిటెన్షన్ స్లాబ్ కారణంగా ఇతన్ని రిటైన్ చేసుకోలేకపోయారు. అయితే విల్ జాక్స్ వెరీ డిస్ట్రాక్టివ్ పవర్ హిట్టింగ్ బ్యాటర్ అండ్ ఆల్సో పర్ఫెక్ట్ T20 బ్యాటర్. ఆల్సో ఈ సీజన్ ఐపీఎల్ లో తనకు వచ్చిన ఆపర్చునిటీస్ ని విల్ జాక్స్ పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్నాడు. తిను ఓపెనింగ్ నుండి ఫినిషింగ్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తాడు. ఆర్సీబీ టీం కి నంబర్ 3, నంబర్ 6 అండ్ నంబర్ 5 పొజిషన్స్ ఎంటీగా ఉన్నాయి. సో ఆర్సీబీ టీం ఇతన్ని బైబ్యాక్ చేయాలి అనే ఇంటెన్షన్ తో డెఫినెట్లీ టార్గెట్ చేస్తారు. నంబర్ 6 మహమ్మద్ షమి. ఈసారి ఆక్షన్ లో ఈ స్టార్ పేసర్ ని ఆర్సీబీ టీం టార్గెట్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఆర్సీబీ టీం ఇతన్ని బై చేయడానికి చాలా వరకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని ఇప్పటికే చాలా వరకు రిపోర్ట్స్ వచ్చాయి. అయితే ఆర్సీబీ టీం కి ఒక మంచి పవర్ ప్లే వికెట్ టేకింగ్ ఇండియన్ పేసర్ కావాలి. ఆఫ్ కోర్స్ మహమ్మద్ సిరాజ్ వీళ్ళ ఫస్ట్ ఆప్షన్. బట్ సిరాజ్ తో కంపేర్ చేసుకుంటే మహమ్మద్ షమి హైలీ పర్ఫార్మింగ్ అండ్ వికెట్ టేకింగ్ బౌలర్. లాస్ట్ 2 సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్ లో ఇతను గుజరాత్ టీం కి మోర్ దెన్ 50+ వికెట్స్ తీసుకున్నాడు. ఆర్సీబీ టీం కి ఇలాంటి కైండ్ ఆఫ్ మ్యాసివ్ వికెట్ టేకింగ్ బౌలర్ కావాలి. సో డెఫినెట్లీ ఆర్సీబీ టీం ఇతన్ని టార్గెట్ చేస్తారు. నంబర్ 5 హర్షదీప్ సింగ్. అలాంగ్ విత్ మహమ్మద్ షమి అండ్ మహమ్మద్ సిరాజ్ డెఫినెట్లీ ఆర్సీబీ టీం హర్షదీప్ సింగ్ ని టార్గెట్ చేస్తారు. దీనికి రీజన్ మనందరికీ తెలిసింది. వాళ్ళకి ఒక మంచి ఇండియన్ వికెట్ టేకింగ్ పేసర్ కావాలి. డిపెండింగ్ ఆన్ ది ఆక్షన్ సిచ్యువేషన్ ఏ బౌలర్ అయితే వాళ్ళు అనుకున్న బడ్జెట్ లో దొరుకుతారు ఆ బౌలర్ కోసమే ఆర్సీబీ టీం వెళ్తారు. దీంట్లో భాగంగానే హర్షదీప్ సింగ్ వీళ్ళకి వన్ ఆఫ్ ది ఆప్షన్. అయితే హర్షదీప్ సింగ్ వెరీ యంగ్ బౌలర్ అండ్ న్యూ బాల్ అండ్ డెత్ లో చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటాడు. ఇతన్ని ఆర్సీబీ టీం టార్గెట్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఉన్నాయి. నంబర్ 4 మార్కస్ స్టోయినిస్. ఈ స్టార్ ఆల్రౌండర్ ని టార్గెట్ చేయడానికి హైలీ పాసిబిలిటీస్ ఉన్నాయి. మనం ముందు మాట్లాడుకున్నట్టు ఆర్సీబీ టీం కి నంబర్ 3 పొజిషన్, నంబర్ 5 అండ్ నంబర్ 6 లో మంచి బ్యాటర్స్ కావాలి. వీళ్ళు ఈ 3 పొజిషన్స్ లో ప్యూర్ బ్యాటర్స్ ని ఆడిపించుకోవచ్చు. బ్యాటర్స్ తో పాటు ఆల్రౌండర్స్ ని కూడా ఆడిపించాలి అనే ఇంటెన్షన్ లో ఆర్సీబీ టీం ఉంటారు. అయితే ఈ సీజన్ ఐపీఎల్ లో వీళ్ళకి కెమెరాన్ గ్రీన్ లాంటి ఒక పేస్ ఆల్రౌండర్ ఉన్నాడు. సో డెఫినెట్లీ ఈసారి ఆక్షన్ లో ఒక పేస్ ఆల్రౌండర్ ని బై చేయాలి అని ఆర్సీబీ టీం ట్రై చేస్తారు. సో మార్కస్ స్టోయినిస్ వీళ్ళకి బెస్ట్ ఆప్షన్. నంబర్ 3, నంబర్ 5, నంబర్ 6 ఏ పొజిషన్ లో అయినా బ్యాటింగ్ చేసే క్రెడిబిలిటీ ఇతనిలో ఉంది. ఎనీవే ఆర్సీబీ టీం టార్గెట్ లిస్ట్ లో మార్కస్ స్టోయినిస్ కూడా ఉంటాడు. నంబర్ 3 ఇషాన్ కిషన్. ఈసారి ఆక్షన్ లో ఇతని పైన ఆర్సీబీ టీం ఫోకస్ చేస్తారు. బికాస్ ఆఫ్ వీళ్ళకి ఓపెనింగ్ లో ఒక అగ్రెసివ్ కైండ్ ఆఫ్ బ్యాటర్ కావాలి. వీళ్ళు ఇషాన్ కిషన్ ని ఈ పొజిషన్ లో ఆడిపించుకుంటే వీళ్ళకి చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విరాట్ కోహ్లీ అండ్ ఇషాన్ కిషన్
వీళ్ళిద్దరిది మంచి ఓపెనింగ్ పేర్ అవుతుంది. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఒక పవర్ హిట్టింగ్ బ్యాటర్, పవర్ ప్లే లో మంచి స్టార్ట్స్ ఇస్తాడు. అదర్వైజ్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ని ముందుకి ఫార్వర్డ్ చేస్తాడు. ఆల్సో టీమ్ కి ఓపెనింగ్ లో రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా సెట్ అవుతుంది. మోర్ ఇంపార్టెంట్లీ ఓపెనింగ్ లో ఇద్దరు ఇండియన్ బ్యాటర్స్ ని ఆడిపించుకుంటే దెన్ మిడిల్ ఆర్డర్ అండ్ బౌలింగ్ లో వీళ్ళకి ఎక్కువగా ఫారెన్ ఆప్షన్స్ ఉంటాయి. ఆల్సో యాజ్ ఎ వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ టీమ్ కి యూజ్ అవుతాడు. ఒక 13 crores అమౌంట్ ఇతని పైన ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ ఆర్సీబీ టీం ఇతన్ని బై చేయవచ్చు. నెంబర్ 2 రిషబ్ పంత్. ఆర్సీబీ టీం ఇతన్ని టార్గెట్ చేయడానికి హైలీ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ టీమ్ కి ఒక కొత్త కెప్టెన్ కావాలి. ఆల్సో వీళ్ళకి ఒక మంచి వికెట్ కీపర్ అండ్ నెంబర్ 5 పొజిషన్ లో ఒక మంచి బ్యాటర్ కావాలి. మరి రిషబ్ పంత్ ఈ అన్ని పొజిషన్స్ ని ఫుల్ఫిల్ చేస్తాడు. వీళ్ళు రిషబ్ పంత్ ని బై చేస్తే మరో 12 years వరకు వీళ్ళకి కెప్టెన్సీ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ కైండ్ ఆఫ్ స్టార్స్ మళ్ళీ ఆప్షన్ లోకి రారు కాబట్టి సో ఆర్సీబీ టీం ఇతని కోసం స్ట్రాంగ్ గా వెళ్తారు. నంబర్ 1 కేఎల్ రాహుల్. తమ ఫార్మర్ ప్లేయర్ కోసం ఆర్సీబీ టీం ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. అయితే ఈసారి ఆప్షన్ లో కెప్టెన్సీ ప్లేయర్స్ లైక్ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. మరి రిషబ్ పంత్ తో కంపేర్ చేసుకుంటే కేఎల్ రాహుల్ తక్కువ అమౌంట్ కి సోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సిమిలర్లీ ఆర్సీబీ టీమ్ కి నంబర్ 3 పొజిషన్ లో ఒక మంచి బ్యాటర్ కావాలి. ఆల్సో కేఎల్ రాహుల్ కర్ణాటక లోకల్ బాయ్. ఒక లోకల్ ప్లేయర్ ని కెప్టెన్ గా అపాయింట్ చేస్తే ఆ ఫ్రాంచైజ్ కి మోర్ సపోర్ట్ ఉంటుంది. వీటన్నిటిని ఆర్సీబీ టీం కన్సిడర్ చేస్తూ ఒక డిసిషన్ తీసుకుంటారు. మోర్ ఓవర్ ఆర్సీబీ టీం కేఎల్ రాహుల్ ని బై చేయడానికి చాలా వరకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఈవెన్ కేఎల్ రాహుల్ ఆర్సీబీ టీం లోకి రావడానికి అతను కూడా చాలా వరకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. వితౌట్ ఎనీ డౌట్ ఖచ్చితంగా ఆర్సీబీ టీం కేఎల్ రాహుల్ ని టార్గెట్ చేస్తారు. ఇక ఇది గైస్ ఈసారి ఆప్షన్ లో ఆర్సీబీ టీం టార్గెట్ చేసే టాప్ 10 ప్లేయర్స్ వీళ్ళే. వీళ్ళపైన మీ థాట్స్ ఏంటి? వీళ్ళతో పాటు ఆర్సీబీ టీం ఎవరిపైన టార్గెట్ చేస్తారో మీరు కింద కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్లో ఆప్షన్ కి సంబంధించిన ప్రతి చిన్న లైవ్ అప్డేట్ వస్తూ ఉంటాయి. మీరు ఆ అప్డేట్స్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.